తో పాటుగా దయ చూపించాలి. మనం ఎప్పుడైతే దయ అనేది మనలో వచ్చిందో మనలో ఉన్నటువంటి చాలా దుర్గుణాలు బయటికి వెళ్ళిపోతాయి. కేవలం ఈరోజు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, మదర్ తెరిసా రెండే, సేవే లక్ష్యం, దయ మార్గం. ఆవిడ దయ చూపించింది, కుష్ఠరోగుల పట్ల దయ చూపించింది, కుష్ఠరోగులకి సేవ చేసింది. ఎంతోమందిని ఆ రోజు కలకత్తా నగరంలో రోడ్ను పక్కన పడేస్తే వాళ్ళందరినీ ఆదుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మదర్ తెరిసా ఈ రోజుకి కూడా మనం విగ్రహాలు పెట్టుకుంటున్నామంటే కేవలం యేసుక్రీస్తు బోధించినటువంటి శక్తివంతమైనటువంటి ఆ బోధనలో రెండే అనుసరించింది. ఆవిడ సేవ చేయడం, దయ చూపించడం. ఎప్పుడైతే ప్రేమ మీలో ఉద్భవించిందో ఆ ద్వేషం అనేది పోతుంది. సమాజం శాంతియుతంగా ఉండాలి అంటే ఈ 4 లక్షణాలు కూడా మనిషి హృదయంలో ఉండాలి అనేది ఆ రోజు యేసుక్రీస్తు మనకి బోధించినటువంటి బోధనలు. వాటిని ఎవరైతే అనుసరిస్తారో తప్పనిసరిగా యేసు మీకు రక్షకుడిగా ఉంటాడని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.